అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాం. ఒక్క చూపును జళిపించి చికనైన చీకటి గముల ఛేదించు చిన్మయుండు. ఇంటి ముందటి కల్పకమితడే శిష్యకోటి ముంగుంగు పసిడి సద్గురుండు సూవే. శిష్యకోటి ముంగుంగు పసిండి సద్గురుండు సూవే. శిష్యకోటికి ముంగుంగు బంగారం ఉత్తముడైన గురువు. గురువు అజ్ఞానం అనే అంధకారాన్ని ఛేదించే జ్ఞానస్వరూపుడు. అందుకే అంటారు గురవః సర్వదా పూజ్యాః. ఇది పెద్దల మాట. గురువు సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపం. ఏకస్వాదు నభుంజీత అన్నట్లుగా తన జ్ఞానాన్ని నిరపేక్షగా అందరికీ అందించే ఉదారశీలం కలిగిన వాడు గురువు. ఉత్తమ మధ్యమ మందాధికారులు ఎవరైనా సరే అందరినీ ఎవరిని ఏ విధంగా సత్కరించాలో సంస్కరించాలో అలా సంస్కరించి సత్కరించి ఉద్ధరించే కరుణాంతరంగుడే గురువు. గురువుని మనం పోల్చాలి అంటే ఒక మత్త మాతంగంతో పోల్చవచ్చు. అంటే మదించిన గజం అన్నమాట. గురువు ముఖం నుండి స్రవించే వాక్కే మదజలం. అలాంటి వాక్కు అనే మదగంధం ప్రపంచమంతటా పరిమళించేలాగా గురువు తన జ్ఞానాన్ని పంచుతాడు. అసలు ఈ మూడు లోకాలలోనూ జ్ఞానప్రదాత అయిన గురువుతో సమానమైన వ్యక్తి ఉన్నాడా? సమానమైన పదార్థం ఏదైనా ఉందా అంటే లేనే లేదు. గురువు సమాజంలో ఏమాత్రం విలువలేని వాడిని కూడా అత్యంత గౌరవాదరాలు విలువ కలిగిన వాడిగా మారుస్తాడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే గురువుని పరుసవేది అంటారు. పరుసవేది అంటే అది ఒక స్పర్శలత అన్నమాట. అదేం చేస్తుంది? ఎందుకు కొరగాని దానిని విలువైన దానిగా చేస్తుందట. దానికి పరుసవేది అని పేరు. అందుకే ఆ పరుసవేదితో గురువుని పోలుస్తారు. అంటే పరుసవేది తన స్పర్శ చేత ఇనుమును కూడా బంగారంగా మారుస్తుంది. అంతే కదా. అలా మార్చే శక్తి దానికి మాత్రమే ఉంది. ఇక్కడ ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. గురువుని పరుసవేదితో పోలుస్తున్నాం కదా. గురువు పరుసవేది ఒకటేనా అంటే కాదు. గురువు ముందు పరుషవేది ఏపాటిది అంటే గురువే పరుషవేది కంటే గొప్పవాడు. ఎలా అంటారా? పరుషవేది ఏం చేస్తుందండి? ఎందుకు పనికిరాని ఇనుముని బంగారంగా చేస్తుంది. అంతే కదా. అంతవరకే అది చేయగలదు. అంటే ఏమిటి? దాని శక్తి పరిమితమైనది. తాను బంగారం అవ్వదు కదా. తనలో ఉన్న శక్తి ఏమిటంటే ఇనుముని బంగారంగా మారుస్తుంది. కానీ అది ఎప్పటికీ బంగారం కాలేదు. ఇది ఒకటి. బంగారంగా మారగలదా? మారలేదు. ఆ శక్తి దానికి ఉందా? లేదు. పోనీ తాను బంగారంగా మార్చిన ఇనుప ముక్క ఉంది కదా, ఆ ఇనుప ముక్క దానికి ఇంకో ఇనుప ముక్కని బంగారంగా మార్చే శక్తిని ఇవ్వగలుగుతుందా ఈ పరుసవేది? ఇవ్వలేదు. అంటే పరుసవేది శక్తి పరిమితమైనది. అయితే గురువు అలా కాదు. తన జ్ఞానాన్ని శిష్యుడికి పంచి ఆ శిష్యుణ్ణి తనంతటి వాడుగా చేస్తాడు. అది గురువు గొప్పతనం. ఇది ఎవరైనా చేయగలరా లోకంలో? తనంతటి వాడిగా తయారు చేస్తాడు. ఇంకా చెప్పాలంటే ఒక్కొక్కసారి తనకంటే గొప్పవాడిగా కూడా మార్చగలడు. అలా ఒక గురువు వల్ల గొప్పవాడైన శిష్యుడు మరికొంతమందికి తాను గురువుగా అయి తనకు అందించిన జ్ఞానాన్నే పంచిపెట్టి మరింత మందిని తనలాంటి వారిగా, ఇంకా చెప్పాలంటే తనకన్నా గొప్పవారిగా చేయగలడు. కాబట్టి ఈ వరుసలో చివర జ్ఞానవంతుడవుతాడు చూసారా. చివరిగా జ్ఞానవంతుడైన శిష్యుడికి ప్రత్యక్షంగా ఉపదేశం చేసిన గురువు గురువే అయినా ఆ గురువుకి గురువు
ఆ గురువుకి గురువు, ఇలా పూర్వ గురువులందరూ ఈ గురువు ద్వారా ఈ శిష్యుణ్ణి ఉద్ధరిస్తారు. అంటే ఒక శిష్యుడికి ఒక గురువు గారు విద్యాబోధన చేసినంత మాత్రాన ఈయనొక్కడే గురువు కాదండి. ఆ గురువుకి గురువు ఎక్కడో గురువు అనుగ్రహం మనకి రాబట్టి ఈ శిష్యుడు ఇక్కడ ఉద్ధరింపబడుతున్నాడు. ప్రతి శిష్యుడు ఇది గమనించాలి. ఈ గురువు ద్వారా ఈ శిష్యుణ్ణి ఉద్ధరిస్తున్నటువంటి గురువు, ఆ గురువు వెనకాల ఉన్నటువంటి పూర్వ గురువులు అందరికీ మనం నమస్కారం చేయాలి గురు పౌర్ణిమ సందర్భంగా. అంటే అంతమంది మహనీయ శక్తులు మనపై ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఇదే గురు పరంపర అంటారు. ఈ జ్ఞాన పరంపరా శక్తి ఉంది కదా, ఇది గురు శిష్య సంబంధం వల్ల మాత్రమే లోకంలో పరిఢవిల్లుతుంది. అందుకే గురువుని అల్పమైన పరుషవేదితో పోల్చకూడదు. ఎందుకని? గురువు మహిమ అనంతం, అపారం, అద్వితీయం, ఇంకా చెప్పాలంటే అనన్య సామాన్యము. మరి ఇలాంటి గురువులు ఎవరైనా ఉన్నారా? లేకేమండి. శిష్యుల్ని ఉద్ధరించినటువంటి వారికే కదా గురువులని పేరు, గొప్ప గురువులని పేరు. అలాంటి గురువులలో గురువులందరికీ గురువు శ్రీకృష్ణ పరమాత్మ. అందుకే మహాచార్యులు అని శ్రీకృష్ణుడికి ఒక నామం. శ్రీకృష్ణ మహాచార్యులు, అదే కృష్ణమాచార్యులు అని వ్యవహారంలో అయ్యింది. కాబట్టి శ్రీకృష్ణ మహాచార్యులు, కృష్ణం వందే జగద్గురుం అన్నాం కదా, దానికి అన్వర్థ నామధేయుడు శ్రీకృష్ణుడు మాత్రమే. ఆ తరువాత ఇంకెవరైనా ఉన్నారా? వేదవ్యాస మహర్షి, అపారమైన వాంగ్మయాన్ని సృష్టించిన వేదవ్యాస భగవానుడు కూడా మహాచార్యుడే. అలాంటి మహాచార్యుల్ని తలుచుకునేటటువంటి శుభదినం మనకు జ్ఞానాన్ని ప్రసాదించి ఈ లోకంలో తరించడానికే కాదు, పరలోకంలో కూడా ఉత్తమ గతుల్ని పొందడానికి కావలసిన మార్గాన్ని చూపించే గురువులందరికీ కృతజ్ఞతలతో వారి పాదాలకు నమస్కారాలు అర్పించడమే ప్రతిరోజు మనం చేయవలసిన కర్తవ్యం. దానిని ఈ ఒక్కరోజు ప్రత్యేకంగా గుర్తు చేస్తుంది. కృష్ణం వందే జగద్గురుం, అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం.